నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏబీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఒక కుట్ర చేశాడు అనేటువంటి అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఏపీ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు కూడా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి భారీ కుట్రను ప్లాన్ చేశాడు గ్రౌండ్ లెవెల్లో. దానికి సంబంధించి అసలు ఏం చేశాడు ఏంటి? సో ఇది ఆ కుట్ర అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. దానికి సంబంధించి ఉపాధ్యాయులు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ కంప్లైంట్స్ చేస్తున్నారు. అందుకని ఈ కుట్ర బయటకు వచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు చేసినటువంటి కుట్ర కాదు. దాదాపు సంవత్సరం నుంచి చేస్తున్నటువంటి ఒక ప్రక్రియలో, ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసినటువంటి కుట్ర ఇది. అందుకే ఇప్పుడు బయటపడింది. అది కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి, అందుకు ఆ కుట్రని బయట పెట్టారు. ఎందుకు అసలు ఆ కుట్రను చేయాల్సినటువంటి అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు చేశారు? కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మీదనే అని అంటే వీళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు 2019 ఎన్నికల ముందు. అదే ఉందన్న 15 రోజుల్లో చేసేద్దాం అని చెప్పాడు వాళ్ళకి. గెలిచిన తర్వాత కూడా 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అభినందన సభ పెట్టారు ఉద్యోగులందరూ కూడా. ఆ సందర్భంగా సార్ మాకు సిపిఎస్ రద్దుకు సంబంధించిన హామీ ఇచ్చారు అని అంటే, అదే ఉందన్న 15 రోజుల్లో చేసేద్దాం, అదే ఉంది అని అంటే అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి వీలలు కూడా వేశారు కొంతమంది ఆ సమావేశంలో. సీన్ కట్ చేస్తే సిపిఎస్ కుదరదు, ఇవ్వలేము, సిపిఎస్ ఇవ్వలేము, జీపీఎస్ తీసుకోండి అని చెప్పారు. జీపీఎస్ వద్దు మాకు అని అంటే, మేము ఇచ్చింది తీసుకోండి లేకపోతే లేదన్నారు. సరే, దానికి నిరసనగా వీళ్ళు ఏం చేశారు, పెద్ద ఎత్తున వీళ్ళు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించారు. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి మీద బాగా భారీగా సక్సెస్ అయినటువంటి నిరసన సభ ఏదైనా ఉందంటే అదే చలో విజయవాడ. కొన్ని లక్షల మంది చుట్టుముట్టారు. మొత్తం విజయవాడని మొత్తం క్లోజ్ చేసేసారు. విజయవాడ మొత్తాన్ని చేసేసి తన నిరసనని పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం బాగా చేశారు. అయినప్పటికీ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు వీళ్ళందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద నిరసన వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు అనేది. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులకి పడడం లేదు, టీచర్లకి వాళ్ళకి. ప్లస్ రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. ఇప్పటికీ కూడా డిఏలు బకాయిలు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ బకాయిలు ఇంతవరకు ఇవ్వాల. ఆ బకాయిలు కూడా వాడేసుకున్నారు వీళ్ళు. అది ఇంతవరకు ఇవ్వాల, అడిగితే సమాధానం లేదు. సో దీంతో వాళ్ళు ఓటు వెయ్యరు అనేది ఫిక్స్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఫిక్స్ అయిపోయి వీళ్ళని అసలు ఎన్నికల ప్రక్రియకి కూడా దూరంగా ఉంచాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు అనేవాళ్ళు బోధనకే పరిమితం కావాలి, బోధనేతర యాక్టివిటీస్కి దూరంగా ఉండాలని ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయులందరినీ కూడా ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ జీవో తీసుకొచ్చారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఓటర్లకు సంబంధించి ఓట్ల జాబితా తయారు చేయడం కానీ, ఓటర్ లిస్ట్ తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు చేసేవాళ్ళు మనకి పూర్వం నుంచి కూడా. తర్వాత ఎన్నికల ప్రక్రియలో కూడా వాళ్ళే కీలకంగా ఉండేవాళ్ళు. ఈయన ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి బోధనేతర యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి ఉపాధ్యాయులు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి దూరంగా పెట్టాలని చెప్పి చూశారు. కానీ ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. ఉండేటువంటి ఉద్యోగులు ఎక్కువ భాగం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు ఉండాల్సిందేనని చెప్పారు. చెప్పినటువంటి క్రమంలో ఈయన ఏం చేశారు, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏమి ఎంచుకున్నాడు అని అంటే, వీళ్ళ ఓట్లు వీళ్ళనంత వరకు వీళ్ళు వేయకుండా చెయ్యాలి వీళ్ళని అని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏం చేశారు, వీళ్ళు చేసిన పని ఏంటంటే, దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి రివ్యూ మీటింగ్లు పెట్టింది. చాలా రివ్యూ మీటింగ్లు పెట్టి ఏర్పాట్లు చాలా కాలం, దాదాపు సంవత్సరం నుంచి చేస్తూ ఉంటారు జనరల్గా. ఆ ఏర్పాట్లు పూర్తి అయింది అనుకున్నప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తుంది. సో అది మొత్తం ఏర్పాట్లు జరిగేటువంటి క్రమంలోనే చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ వీళ్ళ సహకారంతో గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఉండాలి, రిటర్నింగ్ ఆఫీసర్ అనే అతను అథారిటీ. రిటర్నింగ్ ఆఫీసర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఫైనల్ అయిన ఎలక్షన్ కమిషన్లో. సపోజ్ నువ్వు నామినేషన్ చేసావు, నీ నామినేషన్ చెల్లుతుందా చెల్లదా అనేది ఆయన డిసైడ్ చేస్తారు. నీది ఒకసారి చెల్లదు అని చెప్పి ఆయన ఆమోదవంతుడే సంతకం పెట్టేశారంటే నీది కరెక్ట్గా ఉన్నా కానీ నువ్వు కోర్టులో పోయి తేల్చుకునేటప్పటికి మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. అంటే ఆ రోల్కి అంత పవర్ ఉంటుంది రిటర్నింగ్ ఆఫీసర్స్కి. ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కువ ఎవరు ఉంటారు, ఆర్డీఓలు.
నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే పోలింగ్ బూతుల్లోనేమో పోలింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్సు వీళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకేసేవాళ్ళు వాళ్ళు సహాయకులుగా ఉంటారు. పోలింగ్ కేంద్రంలో వచ్చేటప్పటికి పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, అక్కడ సహాయకులు మొత్తం 5-6 ఉంటారు, వీళ్ళు ఉంటారు. అక్కడ పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పటికేమో పోలింగ్ ఆఫీసర్ ఇంపార్టెంట్ అక్కడ. కానీ వాళ్ళ మీద ఎవరు ఉంటారు? రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు వీళ్ళందరి మీద. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే నియోజకవర్గానికి ఒకళ్ళు ఉంటారు. ఆ నియోజకవర్గానికి ఒకళ్ళు ఉండేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఈయన కావాల్సిన వాళ్ళని వేసుకున్నారు. ఎవరు వేశారు? చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఎన్ని ఏర్పాట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్స్ వేసేసుకున్నారు. దాదాపు 5-6 నెలల నుంచి ఇదే జరిగింది. ఆ తర్వాత అక్కడ ఒకవేళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కనుక వస్తే అనుకూలంగా ఉండటానికి అక్కడ డిఎస్పీలని, సిఐల్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ ద్వారా రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా డీజీపీ ద్వారా వేయించుకున్నారు. ఇదంతా 5-6 నెలల నుంచి జరిగింది, దాదాపు సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటే కావాల్సినటువంటి వాళ్ళని వేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్, నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్స్. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మాక్ పోలింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తూ ఈ ఉద్యోగులకి కానీ లేదా ఉపాధ్యాయులకు కానీ ఎక్కడైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళని వేరే నియోజకవర్గం వేశారనుకో, వేరే నియోజకవర్గం వేసినప్పుడు అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటేస్తారు. ఇప్పుడు సపోజ్ పోలింగ్ కేంద్రం వేరే పోలింగ్ కేంద్రంలో ఉంటుంది ఓటు, ఈయనకి వేరే పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రానికి పోయి ఓటు అయితే వేయలేడుగా అయినా, అందుకని పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్లకి ఈ విధులు కేటాయించినప్పుడే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక పత్రం ఇస్తారు. అదేంటంటే ఫామ్ 12. ఈ ఫామ్ 12ని ఫిలప్ చేసేసి ఆ నియోజకవర్గ రిటర్న్ ఆఫీసర్కి అప్పచెప్తే ఆ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా మీరు ఓటు వేసుకోవచ్చు. లేదా వేరే నియోజకవర్గంలో పోయినా ఆ నియోజకవర్గంలో అయినా ఓటు వేయచ్చు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో నువ్వు ఓటు వేయచ్చు. సో కాబట్టి ఎక్కువగా నియోజకవర్గ పరిధిలోనే వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఓటు ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోనే వేస్తూ ఉంటారు. వీళ్ళకి వర్క్ సుమారుగా దాదాపుగా వేరే నియోజకవర్గంలో చాలా తక్కువ వేస్తుంటారు. వేరే నియోజకవర్గంలో వేసినా కానీ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేయాలంటే వేరే నియోజకవర్గం ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి ఈ ఫామ్ 12 ఇవ్వాలి. ఇస్తే అప్పుడు అతను అనుమతిస్తాడు. అతను అనుమతిస్తే అప్పుడు వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఉండదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళేమో ఫామ్ 12 ఇచ్చారు, ఏది డ్యూటీలు వేసినప్పుడు డ్యూటీ ఆఫీసర్స్ వేస్తారు, డ్యూటీలు వేసేస్తారు. డ్యూటీలు వేసినప్పుడు ఫామ్ 12 ఇచ్చారు. ఫామ్ 12 ఫిలప్ చేసి ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు తీసుకోవట్లా. వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఇవ్వండి, పోయి మాకు సంబంధం లేదంటున్నారు. ఇది ఎప్పుడు 20వ తారీఖు లోపల 22వ తారీఖు లోపల మొత్తం ఇవ్వాలి. దానికి డెడ్ లైన్ పెట్టారు, గడువు ఇచ్చారు 20 సెకండ్. ఇప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి డ్యూటీకి వెళ్తున్నటువంటి వీళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు? ఎవరి దగ్గర తిరుగుతారు? ఇప్పుడు వీళ్ళు ఫామ్ 12 ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు జిల్లా ఆఫీసర్స్ ఏం చెప్పారు? మీరు రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఇవ్వండి, నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనుమతి మీకు ఇస్తారు అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నియోజకవర్గం దగ్గర రిటర్నింగ్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళు అనుమతి అట్లా మీకు ఇచ్చిన వాళ్ళ దగ్గర పోండి అంటున్నారు. అంటే ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఈ కన్ఫ్యూజన్ నడుస్తున్నటువంటి క్రమంలో ఉపాధ్యాయులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరైతే డ్యూటీలో పాల్గొంటున్నారో సుమారుగా 3,60,000 మంది పాల్గొంటున్నారు. 3,60,000 మంది. ఈ 3,60,000 మందికి ఫామ్ 12 అనుమతి ఇవ్వకుండా తిరస్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. అంటే ఒకసారి వెళ్తాం ఆఫీస్కి వెళ్ళి, రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాది ఇలా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని చెప్పి ఇస్తాం. అతను రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతారు వీళ్ళు? సో అంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు అధికారం దిగిపోతున్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఓటు వేయకూడదు. వాళ్ళు ఓటు వేయకుండా, ఓటు వేస్తే వ్యతిరేకంగా వేస్తారని తెలుసు కాబట్టి ఆయనకి, అందుకే ఇక్కడ వరకు ఓటు వేయకుండా
ఇప్పుడు తిప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తారు, 2-3 రోజులు తిరుగుతారు. తిరిగిన తర్వాత వాళ్ళు లేకపోతే ఇందులో ఓటు అని చెప్పి చాలా మంది ఉపసంహరించుకునే అవకాశం ఉంది కదా, పోస్టల్ బ్యాలెట్ వేయకుండా. సో అందుకని ఈ ప్రయోగం ఇప్పుడు ఆర్ఓలు అసలు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్స్ని జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్డ్గా గ్రౌండ్ లెవెల్లో అనుకూలమైనటువంటి వాళ్ళని వేయించుకున్నారు. అది చీఫ్ సెక్రటరీ జవహర్ చేశారు. గత ఏడాది నుంచి అదే ఎక్సర్సైజ్ నడిచింది అనేదానికి నిదర్శనం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఎపిసోడ్. సో ఓకే, మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా వారి వారి ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకుంటారు అనేది చూద్దాం రాబోయే కొన్ని రోజుల్లో. ఈ భారీ కుట్ర నుంచి తప్పించుకుని. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.